వీసా మోసం ఆరోపణలతో అమెరికా పోలీసుల చేతిలో దారుణ అవమానాల పాలైన భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగడే భారత్ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఆమెకు ఘన స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. తన కూతురికి అండగా నిలిచిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలిపారు దేవయాని తండ్రి. మరోవైపు దేవయానిపై చర్యలకు నిరసనగా ఢిల్లీలోని యుఎస్ ఎంబసీ నుంచి ఆమె స్థాయి అధికారిని వెనక్కి పిలిపించాలని అమెరికాను భారత్ కోరింది. అమెరికాలో వీసా ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్న భారత సీనియర్ దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగడే అష్టకష్టాలు పడి స్వదేశం చేరుకున్నారు. భారత ప్రభుత్వం ఇచ్చిన దౌత్యపరమైన రక్షణ ఆమెను కాపాడింది. ఢిల్లీకి బదిలీ కావడంతో దేవయాని శుక్రవారం అర్ధరాత్రి స్వదేశం చేరుకున్నారు. అయితే తమ దేశం విడిచి వెళ్లినప్పటికీ దేవయానిపై నమోదైన కేసులు కొనసాగుతాయని అమెరికా ప్రకటించింది. దౌత్యపరమైన రక్షణ లేకుండా తిరిగి అమెరికాలో అడుగు పెడితే దేవయాని వెంటనే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. పని మనిషి వీసా విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని, నిబంధనలకు విరుద్ధంగా తక్కువ జీతం చెల్లించారని దేవయానిపై కేసులు నమోదయ్యాయి. గత డిసెంబర్ 12న ఆమెను అరెస్ట్ చేశారు. విచారణ పేరుతో దుస్తులు తొలగించి సోదాలు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఆమెను కాపాడేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరమైన రక్షణ కల్పించింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి దేవయాని ప్రత్యేక కారులో మహారాష్ట్ర సదన్ చేరుకున్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె నో కామెంట్స్ అని మాత్రమే సమాధానమిచ్చారు. వీసా కేసులో దేవయాని పట్ల అమెరికా తీరును భారత్ సీరియస్ గా పరిగణిస్తోంది. ఢిల్లీలోని యుఎస్ ఎంబసీ నుంచి దేవయాని స్థాయి అధికారిని వెనక్కి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది.